ISTQB Foundation Level 4.0 Set A-లోని sample question. You received the following defect report from the developer stating that anomaly described in this test report is not reproducible. మనకి ఫాలోయింగ్ డిఫెక్ట్ రిపోర్ట్ అనేది డెవలపర్స్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ మనకి కింద ఇచ్చిన మన టెస్టర్గా ఒక డిఫెక్ట్ అనేది రేస్ చేసాము. అది డెవలపర్కి అసైన్ అయింది. అసైన్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తే వాళ్ళు రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ స్టెప్స్ ఉపయోగించి అది రీప్రొడ్యూస్ కావట్లేదు అని చెప్పేసి చెప్పాడనమాట. యాక్చువల్గా డిఫెక్ట్ దేనికి సంబంధించిందంటే అప్లికేషన్ హ్యాంగ్స్ అప్, అంటే ఒక అప్లికేషన్ అనేది ఏదైనా అప్లికేషన్ అది హ్యాంగ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ డిఫెక్ట్ సబ్మిటెడ్ డేట్ వచ్చేసి 2022 May 3 ఇచ్చాడు. పర్సన్ నేమ్ వచ్చేసి జాన్ డోయ్, స్టేటస్ వచ్చేసి రిజెక్టెడ్ అనమాట. సో ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. ద అప్లికేషన్ హ్యాంగ్స్ అప్ ఆఫ్టర్ ఎంటరింగ్ టెస్ట్ ఇన్పుట్ $A ఇన్ ద నేమ్ ఫీల్డ్ అండ్ ద న్యూ యూజర్ ఆన్ ద న్యూ యూజర్ క్రియేషన్ స్క్రీన్. ఇప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు హ్యాంగ్ అవుతుంది, మనకి ఒక న్యూ యూజర్ అనేది క్రియేట్ చేసుకునే స్క్రీన్లో మనకి నేమ్ ఎంటర్ చేయాల్సిన దాంట్లో $A వేస్తుంటే మనకి అప్లికేషన్ అనేది హ్యాంగ్ అవుతుందని చెప్తున్నాం అనమాట. ట్రై టు లాగిన్ విత్ టెస్ట్ అడ్మిన్ 01 అకౌంట్ సేమ్ ఇష్యూ. అకౌంట్ లాగౌట్ అయ్యి లాగిన్ చేయడానికి ట్రై చేశాడు, అయినా కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. ట్రైడ్ విత్ అదర్ టెస్ట్ అడ్మిన్ అకౌంట్స్ సేమ్ ఇష్యూ. వేరే అడ్మిన్ అకౌంట్స్తో కూడా లాగిన్ చేయడానికి ట్రై చేశాడు, అయినా కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. నో ఎర్రర్ మెసేజ్ రిసీవ్డ్, ఎటువంటి ఎర్రర్ మెసేజ్ రాలేదంట. అలాగే లాగ్స్ కూడా అటాచ్ చేశాడని చెప్తున్నాడు. బేస్డ్ ఆన్ ద టెస్ట్ కేస్ TC1305 ద అప్లికేషన్ షుడ్ యాక్సెప్ట్ ద ప్రొవైడెడ్ ఇన్పుట్ అండ్ క్రియేట్ ద యూజర్. టెస్ట్ కేస్ 1305 ప్రకారం మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి మనకి కొత్త యూజర్ అనేది క్రియేట్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ప్లీజ్ ఫిక్స్ విత్ హై ప్రయారిటీ. దిస్ ఫీచర్ ఈస్ రిలేటెడ్ టు రిక్వైర్మెంట్ 0012 విచ్ ఈస్ ఏ క్రిటికల్ న్యూ బిజినెస్ రిక్వైర్మెంట్. అలాగే ఈ ఇష్యూని హై ప్రయారిటీ అయితే ఫిక్స్ చేయండి. ఈ ఫీచర్ అనేది ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ సంబంధించింది, అలాగే మనకి బిజినెస్ సంబంధించి చాలా క్రిటికల్ రిక్వైర్మెంట్ ఇది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే క్వశ్చన్లో వాట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ దిస్ టెస్ట్ రిపోర్ట్ దట్ వుడ్ హ్యావ్ బీన్ యూస్ఫుల్ ఫర్ ద డెవలపర్స్. పైన ఇచ్చిన మొత్తం కంటెంట్లో ఏ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది, డెవలపర్స్కి ఉపయోగంగా లేనిది ఏది, కింద ఇచ్చిన వాటిలో ఏది మిస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ ఏ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్. ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, అప్లికేషన్లో మనకి లాగిన్ అవ్వంగానే ఒక న్యూ యూజర్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పాడు అనమాట. ద అప్లికేషన్ షుడ్ యాక్సెప్ట్ ద ప్రొవైడ్ ఇన్పుట్ అండ్ క్రియేట్ ద యూజర్, కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. యాక్చువల్ రిజల్ట్ ఏమొచ్చింది, అప్లికేషన్ అనేది నేమ్ ఫీల్డ్లో $A వేస్తే హ్యాంగ్ అప్ అవుతుంది అని చెప్పేసి వచ్చింది అనమాట. అది యాక్చువల్ రిజల్ట్. సో ఇది ఉంది, సో ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేసి రెఫరెన్సెస్ అండ్ డిఫెక్ట్ స్టేటస్. ఇక్కడ మనకి డిఫెక్ట్ స్టేటస్ వస్తే రిజెక్టెడ్ ఉంది. సో ఈ డిఫెక్ట్ స్టేటస్ వల్ల డెవలపర్స్ పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి రెఫరెన్సెస్ ఏంటి, మనకి టెస్ట్ కేస్ 1305 అని చెప్పేసి రెఫరెన్స్ ఇస్తున్నాడు అనమాట. దీని ప్రకారం ఇది యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నాడు అనమాట. అలాగే రిక్వైర్మెంట్లో మనకి 0012 సంబంధించిన ఫీచర్ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇది కూడా కాదనమాట, ఇది కూడా మనం ప్రొవైడ్ చేసాం ఆల్రెడీ ఈ డిఫెక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి సి టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ టెస్ట్ ఐటమ్. ఇది అనమాట, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్సింగ్ అవుతుంది. ఇప్పుడు ఈ టెస్టింగ్ అనేది ఏ ఎన్విరాన్మెంట్లో చేశాడు, అలాగే ఏ అప్లికేషను అదేం మెన్షన్ చేయలేదన్నమాట. అప్లికేషన్ హ్యాంగ్ అప్ అవుతుందని చెప్పి పెట్టాం, కానీ అది ఏ అప్లికేషను ఏ ఎన్విరాన్మెంట్లో ఇది జరిగింది ప్రాసెస్ అని చెప్పేసి ఏం చెప్పలేదన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం, ప్రయారిటీ అండ్ సివియారిటీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ప్రయారిటీ మనం ఇచ్చేసాం అనమాట, హై ప్రయారిటీ అని ఇచ్చాం. అలాగే సివియారిటీ కూడా క్రిటికాలిటీ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట, క్రిటికల్ అని చెప్పేసి. సో ఈ ABD ఆప్షన్స్ అనేవి మనకు ఆల్రెడీ ఇందులో మెన్షన్ చేస్తాం. మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆప్షన్ సి అనమాట, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ టెస్ట్ ఐటమ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి మిస్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.